బీసీ రిజర్వేషన్కు 50% సీలింగ్ నియమం మాత్రమే అని, రాజ్యాంగంలో అటువంటి చట్టమేమీ లేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తక్కువేం కాదన్నారు. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ సాధనకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా మద్దతు కూడగట్టడంలో టీజేఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై టీజేఎస్ పార్టీ నిబద్ధతతో తీర్మానాలు ఆమోదించి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించిందని అంటున్న టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి డిమాండ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఒకవైపు హైకోర్టు స్టే విధించింది, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. సార్, ఈ యొక్క ఒకవైపు హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. 50% సీలింగ్ దాటవద్దు అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా ఈ యొక్క తీర్పులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే ఇది సాధ్యమయ్యేటటువంటి పనిగా ఉంది? ఇంకా ఇప్పటి వరకు హైకోర్టు తీర్పు ఇయ్యలే. వాళ్ళు తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు స్టే విధించారు. మొత్తము కేసు విన్నాక దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని. ఇక్కడ అందరికీ కూడా వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే ఇది సాధ్యమైతాయా కావా అని. రాజకీయ పార్టీలు అన్నీ కూడా అమలు కావాలనే లక్ష్యంతోనే 42% రిజర్వేషన్లకు మద్దతు తెలిపినాయి. మరి ఇక వాళ్ళు మద్దతు తెలిపింది అయితే కావాలనే కదా, అమలు కావాలనే కోరికతోనే కదా. కాబట్టి ఇవాళ బాధ్యత ఏంటంటే అమలు చేయించడానికి పూనుకోవాలి, అది తప్ప ఇంకొక మార్గం లేదు. ఇవాళ వాస్తవానికి అమలుకు ఆటంకాలు ఏంటి అని ఆలోచిస్తే రాజ్యాంగం ఏమన్నా అడ్డం చెప్తుందా అంటే లేదు. రాజ్యాంగం అయితే ఎటువంటి ఆంక్షలు విధించలేదు. చట్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ చట్టాలు ఇప్పటి వరకు 50% దాటకూడదు అనే పరిమితి విధించలేదు. కోర్టు తీర్పులు మాత్రమే 50% ఉంటే మంచిది అని అన్నాయి. అయితే దాన్ని ఒక శిలాశాసనంగా కఠినమైన నిబంధనగా పెట్టలేవాళ్ళు కోర్టు కూడా. కోర్టులు ఏమన్నాయంటే ప్రత్యేక సందర్భాల్లో దాటవచ్చు అని. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సర్వే జరిగింది, జనాభా 57% బీసీలు ఉన్నారని తేలింది. కాబట్టి దాని మేరకు 42%కి రిజర్వేషన్లు పెంచుదామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మన ముందున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. అది ఫెడరల్ స్ఫూర్తి. గౌరవించి ఈ బిల్లును వాళ్ళు 9వ షెడ్యూల్లో కనుక పెడితే పంచాయితీ పోతుంది. బీసీ జేఏసీ నేతలు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది, మీ పార్టీ మద్దతు కోరడం జరిగింది. మీ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించారు. ఏంటి సార్, ఎట్లా ఈ యొక్క కార్యాచరణ చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేస్తారా? మీ కార్యాచరణ ఎట్లా ఉంది ఏంటి? న్యాయ పోరాటం అనేది మినహాయింపు కాదు. అది న్యాయ పోరాటం కొనసాగుతూనే రిజర్వేషన్లు సాధన కోసము అన్ని జిల్లాల్లో కార్యకర్తలు కదలాలని చెప్తున్నాం. ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను చైతన్యపరచాలి, బంద్ను విజయవంతం చేయడానికి పూనుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు లెటర్లు ఇచ్చి ఈ బంద్కు ఎంత బలమైన సానుకూలమైన అభిప్రాయాలు ఉన్నాయో అది కేంద్రానికి అర్థమయ్యేటట్టుగా చూసుకోవాలి. అందరినీ కదిలించి ఒక తాటి మీదకి తెచ్చి బంద్ విజయవంతం అయ్యేటట్టు చూడాలి. ఇది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయాలని మేము ఇవాళ మా కార్యకర్తలకు కూడా పిలుపునివ్వటం జరిగింది. బీసీ బంద్ నిర్వహించేందుకు బీసీ జేఏసీ సిద్ధమవుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కడతా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి టీజేఎస్ ఒక తీర్మానాలు చేసింది, మరోవైపు కార్యాచరణను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీ బంద్కు సంబంధించి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ నెల 18వ తేదీన నిర్వహించేటటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బీసీ బంద్లో తెలంగాణ జనసమితి కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేటటువంటి పిలుపును కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.